ఆల్రైట్, గడిచిన 5-6 రోజులుగా ప్రశాంత గోదావరి నుంచి ఉగ్ర గోదావరి ఎలా పరిణమించింది, ఎలా మారిందనేది ఒకసారి చూద్దాము. భద్రాచలంలోకి ప్రస్తుతము గోదావరికి పోటెత్తుతోంది వరద. ఈ నెల 18న గోదావరి నీటి మట్టం కేవలం 20 అడుగులుంది భద్రాచలంలో. ఈ నెల 21కి అంటే ఒక 3 రోజులకి 39 అడుగులకు చేరింది గోదావరి. ఆదివారం రాత్రి 44 అడుగులకు నీటి మట్టం చేరింది. మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. నిన్న ఉదయం 9 గంటలకు 46 అడుగులకు చేరింది గోదావరి. నిన్న మధ్యాహ్నం 2ంటికి 48 అడుగులకు చేరింది. దాంతో రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. నిన్న సాయంత్రం రాత్రి 7 గంటలకు 49 అడుగులకు చేరింది నీటి మట్టం. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 51 అడుగులకు, అంటే గత రాత్రి అర్ధరాత్రి 50 అడుగులకు, ఇప్పుడు ఈ సమయానికి 51 అడుగులకు చేరింది నీటి మట్టం. ఇక రెండో ప్రమాద హెచ్చరిక కంటిన్యూ అవుతోంది. మనకు తెలిసిందే మూడో ప్రమాద హెచ్చరిక అంటే 53 అడుగులు. సో ఇంకొక 2 అడుగులు చేరితే మూడో ప్రమాద హెచ్చరికను కూడా జారీ చేస్తారు. ప్రస్తుతం భద్రాచలం దగ్గర 13,18,000 క్యూసెక్కుల వరద ఫ్లో అవుతుంది.